Hi, good morning. Welcome to Eureka online classes. సో మనం గత క్లాస్లో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి యొక్క ఎలక్ట్రిసిటీలో భాగంగా కరెంట్ ఎలక్ట్రిసిటీలో భాగంగా మరి యొక్క పిడుగు ఏర్పడడం అంటే ఏంటి? సో హౌ టు ఫార్మేషన్ ఆఫ్ ద థండర్. సో పిడుగు అనేది ఏ సందర్భంలో ఏర్పడుతుంది? సో దీనికి మనం రకరకాల కథలు, రకరకాల సిచ్యువేషన్లో, రకరకాల సన్నివేశాలలో మనము అనేక అంశాలను విని ఉంటాం. సో అసలు పిడుగు అనేది ఏంటి? సో మన యొక్క మహాభారతంలో కూడా సో మన యొక్క మహర్షులు చెప్పినట్లుగా సో కొన్ని సందర్భాలలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఏంటి అని అంటే, అర్జునుడు రథము కట్టుకొని ఆకాశంలో పరిగెత్తుతూ ఉంటే మరి అర్జునుడు యొక్క రథం యొక్క చక్రాలు అనేవి ఒకదానికొకటి ఘర్షణకు లోనైనప్పుడు శబ్దం విడుదలవుతుందని, మరి ఆ యొక్క రథంకున్నటువంటి మేకు గనక జారి కింద పడడం వల్ల అదే పిడుగైందని చెప్పేసి మనకు ఇతిహాసాలు చెప్తున్నాయండి. మరి ఇక్కడ ఇతిహాసాలు అనే వరకు మనకు తెలుసు ఇది ఇలా జరిగింది అని చెప్తుంది, బట్ ఎలాంటి ప్రూఫ్స్ అనేవి ఉండవండి. మరి ఈ సందర్భంలో ఈ యొక్క పిడుగు పడడాన్ని వివరించినటువంటి మహానుభావుడు అమెరికా దేశానికి చెందినటువంటి సైంటిస్ట్ అండి, బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక పిడుగుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సైంటిస్ట్ పేరు బెంజమిన్ ఫ్రాంక్లిన్. బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో ఇంతే కాకుండా ఇతను విద్యుత్ ఆవేశాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్న సైంటిస్ట్ కూడా. సో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటామండి. ఎలక్ట్రిక్ చార్జ్. Okay, so electric charge, the first electric charge was invented by Benjamin Franklin అంటామండి, రైట్? సో ఏంటి మరి ఈ యొక్క బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటే ఏంటి? పిడుగు అనేది ఎలా పడుతుంది, పిడుగు పడడానికి గల కారణం ఏంటి, అదేవిధంగా శబ్దం రావడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఆకాశంలో మెరుపులు ఏర్పడతాయి అనే అంశాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. సో మనం సర్వసాధారణంగా చూస్తామంటే, ఒకసారి మనం ఈ యొక్క పిడుగు టు ద ఫార్మేషన్ ఆఫ్ థండర్ అంటున్నాం. సో మరి పిడుగు ఏ విధంగా ఏర్పడుతుంది, సో లైటనింగ్ మెరుపు ఎట్లా కనిపిస్తుంది, మనకు ఉరుము అంటామండి, సౌండ్ ఎలా జనరేట్ అవుతుంది అనే అంశాన్ని ఒకసారి మనం డిస్కస్ చేస్తే, ఇక్కడ మేఘాలండి. సో సాధారణంగా మనకు ఒక రకమైనటువంటి న్యాచురల్ ఫినామినా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ ఉంది, సన్లైట్ నుంచి వచ్చినటువంటి హీట్ వలన భూమి పైన ఉండే వాటర్ ఏమైందంటే దీనికి ఎవాపరేషన్ అయింది, ఎవాపరేషన్ అంటాం. మరి అలా ఎవాపరేషన్ అనేటువంటి నీరు అనేది పైకి వెళ్తూ 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 చల్లని ప్రదేశాన్ని తిరిగి కండెన్సేషన్ జరుగుతుందండి, సాంద్రీకరణ జరుగుతుందండి. అలా సాంద్రీకరణ చెందినటువంటి నీరు అనేది ఐస్ రూపంలోకి మారడం జరుగుతుంది. అంటే ఇక్కడ మేఘాలు అనేవి పూర్తిగా మంచు రూపంలో మారడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదండి. అంటే ఇక్కడ మేఘాలు పూర్తిగా దట్టమైనటువంటి మంచు రూపంలోనికి మారడం జరుగుతుంది. ఇక్కడ క్లౌడ్స్ అనేవి చూస్తే దట్టమైన అణువుల రూపంలోనికి, మంచు రూపంలోనికి మారడం జరుగుతుంది. మరి ఇలాంటి క్లౌడ్స్ మంచు రూపంలో ఉండేవి మన యొక్క డెన్సిటీ యొక్క వేరియేషన్ వలన ఎయిర్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, మేఘాల యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మేఘాలు అనేవి గాలిలో తేలియాడుతూ ఉంటాయండి. మరి ఈ సందర్భంలో ఈ మేఘాలు అనేవి అధిక వేగంగా ఒకదానితో ఒకటి చెలిస్తూ వాటి మధ్య కొలీజన్స్, అణువుల మధ్య ఉండే కొలీజన్స్ వలన వాటి యొక్క అంతర్గతంగా సమ్ ఫ్రిక్షన్ ఫామ్ అవుతుందండి, ఘర్షణ ఫామ్ అవుతుంది. అలా ఘర్షణ వలన దీని యొక్క ఉపరితలం పైన విద్యుత్ ఆవేశం అనేది అంతర్గతంగా మొత్తం కూడా విద్యుత్ ఆవేశం అనేది ఫామ్ అవుతుందండి. ఫైనల్ గా ఈ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది ఎక్కువగా ఎక్కడ ఫామ్ అయినప్పటికీ దీని యొక్క వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది పూర్తిగా ఇలా ఫామ్ అయినటువంటి ఎలక్ట్రికల్ ఛార్జ్ పూర్తిగా మేఘం యొక్క అడుగు భాగంలోనికి వచ్చి చేరుతుంది. కాబట్టి ఇక్కడ మేఘాల యొక్క ఉపరితలంలో కావచ్చు, మధ్య భాగంలో కావచ్చు, ఇలా ఫామ్ అయినటువంటి ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది పూర్తిగా ఈ యొక్క విద్యుత్ ఆవేశం ఏదైతుందో, అంటే ఘర్షణ వలన ఏమొచ్చిందండి, రాపిడి ఫామ్ అయింది, రైట్? సో ఒక రాపిడి వలన ఒక అణువు అనేది ఇంకొక అణువుతో రాపిడికి లోన్ కావడం వల్ల వాటి మధ్య అంతర్గత శక్తులు ఫామ్ అయిపోయి హీట్ జనరేట్ అయిపోయి, మరి ఆ యొక్క హీట్ జనరేషన్ వలన ఇక్కడ ఏమొచ్చిందంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అండి. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఛార్జ్ డినోటెడ్ బై క్యూ అంటున్నాం అండి, రైట్? ఎస్, విద్యుత్ ఆవేశం అనేది జనిస్తుంది. కాబట్టి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మేఘాలలో విద్యుత్ ఆవేశం పూర్తిగా అలానే ఉంటుంది. అంటే ఎక్కడ జనరేట్ అయిన విద్యుత్ ఆవేశం అనేది మేఘం యొక్క అడుగు భాగంలోనికి వచ్చి చేరుతుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అదండి. మరి ఇలా కొంత విద్యుత్ ఆవేశాన్ని కలిగినటువంటి మేఘం అనేది ఓకే. సో మరి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చెలుస్తూ ఉంటుందండి. ఓకే. మరి ఎప్పుడైతే మనకు తెలుసు మరి ఒక మేఘాలు అనేవి కావచ్చు ఏదైనా సరే హై ప్రెషర్ టు లో ప్రెషర్ మూవ్ అవుతూ ఉంటాయండి. అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంతేగాని దేర్ ఇస్ నో ప్రెషర్, ఏం ప్రెషర్ లేదంటే అక్కడ అందరూ వచ్చి స్టేబుల్ గా ఉంటారు. ఒకవేళ ప్రెషర్ ఉందనుకో టు ఎస్కేప్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్, రైట్. కాబట్టి ఇక్కడ గాలి ఎల్లప్పుడూ హై ప్రెషర్ టు లో ప్రెషర్ మూవ్ అవుతూ రావడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఎప్పుడైతే ఈ యొక్క మేఘాలు అనేవి ఒకదానితో ఒకటి స్పర్శించడం మొదలు పెడతాయో, స్పర్శించడం ఫామ్ అవుతాయో, మరి ఎప్పుడైతే స్పర్శించడం మొదలవుతుందో అప్పుడు ఈ యొక్క మేఘాలలో ఉండే విద్యుత్ ఆవేశం అనేది ఒకదానితో ఒకటి రాపిడికి లోను కావడం జరుగుతుంది అని చెప్తారండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మరి ఇక్కడ మేఘాలలో ఎలాంటి ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉంటుంది అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, నెగటివ్ టర్మ్. సో రుణావేశితమైనటువంటి విద్యుత్ ఆవేశాన్ని కలిగి ఉంటాయి మేఘాలు. మరి ఎప్పుడు కూడా భూమి ఎలాంటి విద్యుత్ ఆవేశాన్ని కలిగి ఉంటుందంటే పాజిటివ్, ఓకే, పాజిటివ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ కలిగి ఉంటుందండి. ధనావేశాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క భూమి. అంటే ఈ రెండింటి మధ్యలో ఏముంటుంది సార్, అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది, ఆకర్షణ బలం ఉంటుంది. కానీ ఆకర్షణ బలం ఉంటే వెంటనే వచ్చేసి మరి ఈ యొక్క మేఘాలు వచ్చేసి నేలపైన పడుతున్నాయంటే పడట్లేదండి. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ ఉంటుంది కదా, గాలి ఉంటుంది కదా, గాలి అనేది ఒక ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది, ఒక విద్యుత్ బంధకం లాగా పనిచేస్తుంది. సో వెంటనే మేఘం వచ్చేసి నేలపై పడకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుందండి. బట్ ఎలాంటి దెర్ ఇస్ నో కండక్టర్. మనం మెటీరియల్స్ మనం స్టడీ చేసాం, ఇన్సులేటర్స్, కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్ అని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఎయిర్ యాక్టింగ్ యాజ్ ఇన్సులేటర్, సో మనకు ఒక విద్యుత్ బంధకం లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క విద్యుత్ ఆవేశాలను ఆకర్షించలేదండి. మరి ఈ సందర్భంలో ఈ యొక్క మేఘాలు అనేవి ఎప్పుడైతే హై ప్రెషర్ టు లో ప్రెషర్ ప్రయాణం చేస్తూ ఉంటాయో మరి భూమి ఉపరితలం పైన ఏదైనా సరే షార్ప్ గా ఉండే ప్రదేశాలు ఏమైనా ఉంటే మరి ఆ షార్ప్ గా ఉండే ప్రదేశాలు ఏం చేస్తాయంటే ఎలక్ట్రికల్ చార్జెస్ ని అబ్జార్ప్షన్ చేసే నేచర్ ఎక్కువగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొనదేలిన ప్రదేశాలలో విద్యుత్ ఆవేశం అనేది ఎక్కువగా డిపాజిట్ అవుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో భూమి యొక్క ఉపరితలం పైన ఎత్తుగా ఉండే చెట్లు కావచ్చు, ఎత్తుగా ఉండే భవనాలు కావచ్చు, మరి వీటి యొక్క కొన భాగాలు అనేవి మనదేలి ఉండడం వలన, ఈ యొక్క చెట్ల యొక్క భాగాలు మనదేలి ఉండటం వలన ఇలా గాలిలో నుండి వచ్చినటువంటి మేఘాలు ఎందుకు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వస్తున్నాయి కదా, మరి ఆ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వస్తున్నప్పుడు ఈ యొక్క మేఘాలు తక్కువ పీడనానికి వస్తున్నప్పుడు ఇలా మొనదేళ్ల ప్రదేశాలను ఎప్పుడైతే తగులుతూ ఉండడం జరిగిందో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కావడం జరుగుతుంది. షార్ట్ సర్క్యూట్ కావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క విద్యుత్ ఆవేశాన్ని ఇక్కడ పాజిటివ్ ఆవేశాన్ని కలిగినటువంటి ఎర్త్ నుండి వచ్చినటువంటి పాజిటివ్ చార్జ్, ఇక్కడ నుండి వచ్చినటువంటి నెగిటివ్ చార్జ్, ఈ రెండింటి మధ్యలో ఏం ఫామ్ అవుతుందంటే ఎలక్ట్రికల్ చార్జ్ అనేది రెండు ఒకదానితో విద్యుత్ ఉత్సర్గం జరుగుతుంది. ఎలక్ట్రిక్ షాక్ అంటామండి, విద్యుత్ ఉత్సర్గం. ఇలా విద్యుత్ ఉత్సర్గం జరుగుతుంది. సో మొత్తం మీద ఒక్కసారిగా విపరీతమైనటువంటి లైటనింగ్ ఫామ్ అవుతుంది, మెరుపు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇది కూడా క్వశ్చన్ ఇస్తాడండి, మరి ఫస్ట్ మెరుపు కనిపిస్తుందా సౌండ్ వినిపిస్తుందా అంటే అందరికి తెలుసు మనకు ఈ యొక్క లైట్ యొక్క స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. లైట్ స్పీడ్ ఎంతనండి 300. సో దాదాపు మనం చూస్తే 3 lakhs km/s అంటామండి. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అంటామండి. ఓకే. సో ఒకవేళ సెంటీమీటర్లు రాస్తే 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్ అని రాస్తామండి. అట్లా ఒకవేళ కిలోమీటర్స్ రాస్తే చూడండి 3 lakhs రైట్ కిలోమీటర్స్ పర్ సెకండ్. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయడం, ఒక్క సెకండ్ లో 3 లక్షల కిలోమీటర్ల దూరం అనేది లైట్ ట్రావెలింగ్ అవుతుందని చెప్పారండి. అందుకే సో మనకు దూరం నుంచి చూసినప్పుడు ఫస్ట్ లైటే కనిపిస్తూ ఉంటుంది అని చెప్తారండి. ఫస్ట్ ఏమొచ్చిందా లైట్ మనకు కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే ద స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ సౌండ్ మనకు తెలుసు, గాలిలో ధ్వని వేగం అనేది దాదాపు at 0 degrees centigrade అండి. పర్టికులర్ గా చెప్తున్నాను, at 0 degrees centigrade the speed of sound in air is 330 meters per second అండి. సో టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు చేంజ్ అవుతుంది, బట్ ఇక్కడ మాత్రం 330 meters per second అని చెప్తామండి. ఇక్కడ మనం క్లియర్ గా అర్థం అవుతున్నాను, the speed of sound is greater than the speed of sound. The speed of light is more greater than the speed of sound.
కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయగలుగుతున్నాం, ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం అంటే లైట్ చూస్తున్నాం. సో దెన్ తర్వాత ఇలా విద్యుత్ ఉత్సర్గం జరిగిన తర్వాత సో మరి ఆ టైంలో రెండింటి మధ్య రాపిడి వలన విపరీతమైనటువంటి సౌండ్ కూడా మనకు ఉత్పత్తి జరిగినట్టు చెప్తామండి. మరి ఎందుకు సౌండ్ వస్తుంది సార్ అంటే సో ఇలా రెండు ఎలక్ట్రికల్ చార్జెస్ లో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అండి. ఓకే, మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. మరి ఇక్కడ ఒకసారి చూస్తే ఈ యొక్క ఎలక్ట్రికల్ చార్జెస్ అనేవి ఎప్పుడైతే ఒకదానితో విద్యుత్ ఉత్సర్గానికి లోన్ కావడం జరిగిందో మరి ఇక్కడ దాదాపుగా ఒక విద్యుత్ ఉత్సర్గంలో దాదాపు ఒకసారి ఇమాజిన్ చేయండి 30 కోట్ల 30 crores అండి 30 కోట్ల వోల్టేజ్ అనేది జనరేట్ అవుతున్నట్టు. సో 30 crores వోల్టేజ్ అనేది జనరేట్ అవుతున్నట్టు గుర్తించారండి. జస్ట్ ఇమాజిన్ చేయండి, మన ఇంట్లో ఉండే వోల్టేజ్ అండి 222. మనం చెప్తాం మన ఇండియన్ గవర్నమెంట్ గుర్తించినటువంటి స్టాండర్డ్ వాల్యూస్ మనకు తెలుసు. ఏంటిదంటే దాన్ని ఏమంటాం చెప్పండి, సింగిల్ ఫేజ్ కరెంట్. ఏ ఫేజ్ కరెంట్ అంటున్నాం, సింగిల్ ఫేజ్ కరెంట్. మన ఇంట్లో చూస్తాం ఏ ఫేజ్ కరెంట్ ఉంది. సో మినిమం పరిజ్ఞానం ఉండాలండి అందరిపై. కరెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో మన ఇంట్లో కరెంట్ వచ్చింది పోయింది అన్నది, ఏ టైప్ ఆఫ్ కరెంట్, సింగిల్ ఫేజ్ కరెంట్ అని చదవాలండి. సెకండ్ థింగ్ ఏంటి, మరి మన ఇంట్లోకి వచ్చి మన ఇండియన్ గవర్నమెంట్ గుర్తించినటువంటి కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటారా, 50 Hz ఫ్రీక్వెన్సీ. 50 Hz ఫ్రీక్వెన్సీ. ఎస్, మన యొక్క భారతదేశంలో వినియోగిస్తున్నటువంటి ఓకే సో సింగిల్ ఫేజ్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటాడు, 50 Hz ఫ్రీక్వెన్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా అంతేకాకుండా మరి ఇంకా మనం చూస్తే మరి ఎంత వోల్టేజ్ ఉపయోగిస్తున్నాం అంటున్నా. ఓకే, సో మన డొమెస్టికల్ వోల్టేజ్ అనేది గుర్తుపెట్టుకోండి, 220 to 240 volts కరెంట్ అనేది మన ఇళ్లలోకి వస్తుందండి. 220 to 240 volts కరెంట్ వస్తుందండి. మరి ఇది ఏ కరెంట్ అంటే ఏసీ కరెంట్ అని చెప్పండి. ఏసీ కరెంట్, ఆల్టర్నేట్ కరెంట్ అంటే ఎస్ ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. ఎస్, పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్, నెగిటివ్ టు పాజిటివ్ టెర్మినల్. సో అలా వస్తూ ఉంటుందండి. సో ఎస్, కరెంట్ యొక్క డైరెక్షన్ మనం చూస్తే సో దిస్ ఇస్ ద ఏసీ కరెంట్. దీని గురించి మనం తర్వాత క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. మన భారతదేశంలో గుర్తించినటువంటి కరెంట్ యొక్క ప్రమాణాలు ఏమిటి, వాట్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. సో ఇండియన్ గవర్నమెంట్ గుర్తించిన స్టాండర్డ్ యూనిట్స్ ఏంటి, ఫస్ట్ వన్ సింగిల్ ఫేజ్ కరెంట్ అని చెప్పండి. ఓకే, సో ఇది ఏ టైప్ ఆఫ్ కరెంట్ అంటే ఏసీ కరెంట్, ఆల్టర్నేట్ కరెంట్ అంటాం. ఆల్టర్నేట్ కరెంట్ ఎంత వోల్టేజ్ ఉంటుంది, 220 to 240 వోల్టేజ్ కరెంట్ ఉంటుందండి. రైట్, నెక్స్ట్ ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ కంప్లీటెడ్ పర్ సెకండ్ ఇస్ కాల్డ్ as ఫ్రీక్వెన్సీ అండి. ఒక సెకండ్ లో కంప్లీట్ అయ్యేటటువంటి ఆసిలేషన్స్ ఆర్ వైబ్రేషన్స్ ని మనం ఫ్రీక్వెన్సీ అంటున్నాం. రైట్, సో ఈ యొక్క బేసిక్ ఫండమెంటల్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఒక్కసారి మెన్షన్ చేయండి, మన ఇంట్లో ఉపయోగిస్తున్న కరెంట్ ఎంత, 220 to 240 వోల్టేజ్. బట్ ఒక్కసారి ఈ యొక్క పిడుగు యొక్క రాపిడి వలన ఎంత వోల్టేజ్ జనరేట్ అవుతుందంటే 30 కోట్ల వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుందండి. చూడండి, మరి అంత వోల్టేజ్ ని కనుక మనం స్టోర్ చేస్తే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎలక్ట్రిక్ వోల్టేజ్ ని కరెంట్ ని మనం ఈరోజు అందరికి కూడా ఆదా చేయగలుగుతున్నాం. కాబట్టి దీనిపైన అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి, అనేక రకాల రీసెర్చ్ విభాగాలలో దీనిపైన రీసెర్చ్ జరుగుతుంది. ఏంటి, ఈ యొక్క పిడుగు యొక్క వోల్టేజ్ ని కనుక మనం కింద పడుతున్నప్పుడు స్టోర్ చేయగలిగితే విపరీతమైనటువంటి 30 కోట్ల వోల్టేజ్ అంటే ఒక్కసారి థండర్ ఫార్మేషన్ జరిగినప్పుడు అంత ఎనర్జీ. సో ఇట్ ఇస్ ఎ న్యాచురల్ ఫినామినా, దీన్ని మనం ఏం చేయలేము. మరి దీన్ని ఏమైనా ఆపగలమా, ఆపలేము. ఇది ఒక ప్రకృతి సిద్ధంగా జరుగుతున్నటువంటి ఒక విపత్తులాగా గుర్తిస్తామండి, ఒక డిజాస్టర్. కాబట్టి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మరి పిడుగు ఈ విధంగా నేలను వచ్చి చేరుతుందని వివరించిన సైంటిస్ట్ ఎవరంటే అమెరికా దేశానికి చెందినటువంటి సైంటిస్ట్ ఆయన పేరే బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో ఈ సందర్భంలో రాపిడి వలన ఎలక్ట్రికల్ ఛార్జ్ జనరేట్ అవుతుంది. రెండు వస్తువులను రాపిడి చేసినప్పుడు ప్రతి మెటీరియల్ యొక్క సర్ఫేస్ పై అంతర్గతంగా సమ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, అణువులు అనేవి ఉంటాయి, వాటి మధ్య ఆకర్షణ బలం అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే రాపిడి చేసామో స్పెషల్ గా ప్లాస్టిక్ లాంటి మెటీరియల్స్ చూస్తే లోపల అణువుల మధ్య అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది, కాబట్టి సర్ఫేస్ పైన ఎక్కువ ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది డిపాజిట్ అవుతుంది. సో ఇక్కడ మనం అదే చెప్తున్నాం. మరి ఒక పిడుగు ఎలా ఏర్పడుతుంది అంటే మేఘాలు అనేవి గాలిలో తేలియాడుతూ ఉన్నాయి, మేఘాలలో ఉన్నటువంటి ఐస్ ఓకే అణువుల మధ్య కూడా అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. మరి వాటి మధ్య ఉండేటటువంటి అట్రాక్షన్ ఫోర్సెస్ కావచ్చు, నెంబర్ ఆఫ్ కొలీజన్స్, ఎయిర్ల మధ్య ఉండే కొలీజన్స్ కావచ్చు, ఫైనల్ గా ఆ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది పూర్తిగా మేఘం చుట్టూ ఫామ్ అయినప్పుడు ఆ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది హై వెయిట్ ను కలిగి ఉండి అత్యధిక విద్యుత్ ఆవేశాన్ని కలిగి ఉండి ఆ మేఘం యొక్క అడుగు భాగంలోకి కింది భాగంలోకి వచ్చి చేరుతుంది. మరి ఇలాంటి మేఘాలు అనేవి నిరంతరం గాలిలో చెలుస్తూనే ఉంటాయి.
ఎయిర్ మధ్యలో ఉండే రాపిడికి లోనవుతూనే ఉంటాయి, ఫ్రిక్షన్ కి లోనవుతూనే ఉంటాయి. ఫలితంగా ఆ యొక్క మేఘం అనేది పూర్తిగా విద్యుతావేశం గావించబడుతుంది. రైట్, మరి దానికి ఎలాంటి ఛార్జ్ ఉన్నట్టు గుర్తించాలంటే నెగిటివ్ ఛార్జ్ అని చెప్తున్నాం. మరి భూమి అనేది సో ఇట్స్ ఎలక్ట్రిక్ సింక్ అంటాం నాన్న. ఎలక్ట్రిక్ సింక్ అంటే హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నది ఏంటంటే భూమి అని చెప్తారు. మరి ఈ సందర్భంలో ఈ యొక్క భూమికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. రెండింటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉన్నప్పటికీ ఆ మేఘం అనేది నేల వైపు ఆకర్షిస్తుంది, కానీ నేలపై పడలేదు. కారణం ఏంటి అంటే దేర్ ఇస్ నో కండక్టర్, ఎలాంటి వాహకం అనేది ఉండదు. సో ఇక్కడ ఎయిర్ అనేది ఒక విద్యుత్ బంధకం లాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో భూమి యొక్క ఉపరితలం పైన మొనదేలినటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఎలక్ట్రికల్ ఛార్జ్ ని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి నేచర్ ఉంటుంది. మరి ఈ సందర్భంలో ఈ యొక్క మేఘాలు ఎప్పుడైతే భూమిని సమీపిస్తుంటాయో, మరి ఈ యొక్క మేఘాలు భూమిని సమీపిస్తున్నప్పుడు మొనదేలిన ప్రదేశాల్లో ఉండేటటువంటి పాజిటివ్ ఛార్జ్ ని ఈ యొక్క నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా చాలా వేగంగా అట్రాక్షన్ అవుతాయి. ఆ టైంలో హైయెస్ట్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. 330 క్రోర్స్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ టైంలో మనం చూసే విపరీతమైనటువంటి ఒక లైటనింగ్ ఫామ్ అవుతుందండి, పిడుగు పడింది అని చెప్తాం. సో ఆ సందర్భంలో పిడుగు పడగానే మనకు వెలుతురు వస్తుంది, తర్వాతనే శబ్దము ఉరుమును వినగలుగుతామని చెప్తామండి, సౌండ్ను వినగలుగుతామని చెప్తామండి. కాబట్టి ఫస్ట్ మనము లైట్ ను చూసిన తర్వాతనే ఉరుమును వింటాం. రీజన్ ఏంటి అంటే ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ మోర్ గ్రేటర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ అని చెప్తున్నాను. రైట్, మరి ఇక్కడ మనకు మొనదేలినటువంటి ప్రదేశాలు స్పెషల్ గా మనం చూస్తుంటాం. ఇక్కడ మీకు కొబ్బరి చెట్టును వేశాను, తాటి చెట్టు కావచ్చు. సో ఇలా ఎత్తైనటువంటి భవనాల్లో కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క పిడుగుపడేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఓకే, మరి ఒక పిడుగు పడుతున్నప్పుడు మరి ఇది న్యాచురల్ ఫినామినా, దాన్ని మనం ఆపలేమని చెప్తున్నాం, దీన్ని స్టోర్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాం. రైట్, మరి ఒక పిడుగు పడుతున్న సందర్భంలో నువ్వు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని కూడా గతంలో ఎగ్జామినేషన్ క్వశ్చన్ అడిగాడండి. మరి పిడుగు పడుతున్న సందర్భంలో పిడుగు అనేది ఎలా వస్తుందంటే, ఒకవేళ విద్యుత్ ఆవేశం కనుక నువ్వు గావించబడితే, బాడీ అనేది ఎలక్ట్రికల్ ఛార్జ్ కనుక గావించబడితే డెఫినెట్లీ పిడుగు అనేది నిన్ను వచ్చి చేరే ఛాన్స్ ఉందని చెప్పాలి. స్పెషల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్, టాప్ లేని వెహికల్స్ లో మనం ప్రయాణం చేయకూడదు. స్పెషల్గా మనము హెయిర్ అనేది ఎక్కువగా విద్యుత్ ఆవేశాన్ని గావించబడుతుందండి. కామన్ మనం చూస్తుంటాం, మన ఒక దువ్వెనతోటి పొడి జుట్టులు దువ్వి చిన్న చిన్న కాగిత ముక్కల దగ్గర ఉంచితే అట్రాక్షన్ కావడం చూస్తూ ఉంటాం, చిన్నప్పుడు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎప్పుడైతే ఇలాంటి హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఓపెన్ వెహికల్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు, స్పెషల్ గా బైక్ ఒకరు ముందు నడుతూ ఉంటారు, వెనక కూర్చొని ఇట్లా పైకి ఏదో జుట్టుని ఇట్లా పైకి ఇలా ఎగరేస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటారు, చాలా ప్రమాదం. ఈ సందర్భంలో హెయిర్ లో ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది. క్లౌడ్స్ లో ఉండే ఎలక్ట్రికల్ ఛార్జ్ ని ఈజీగా ఫైట్ చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఓపెన్ వెహికల్లో ఎక్కడ కూడా మీరు ట్రావెల్ చేయకూడదు. ఒకవేళ వెహికల్లో ట్రావెల్ చేస్తూ ఉంటే తలుపులు కిటికీలు క్లోజ్ చేసేసి చాలా అందులోకి ఎయిర్ చేరకుండా మీరు ప్రయాణం చేయాలి, అదే సురక్షితం అని చెప్తున్నాం. ఓకే, ఇక నెక్స్ట్ వన్ చూడండి, పొడవైన ఒకవేళ మనం ఎక్కడైనా సరే చెట్ల దగ్గర కనుక ఉంటే పిడుగు పడుతున్న సందర్భంలో, ఉరుములు వస్తున్న సందర్భంలో పొడవైన చెట్ల కంటే పొట్టి చెట్ల కాడ ఉండడం శ్రేష్టకరం అని చెప్తానండి. ఓకే, సో పొడవైన చెట్ల కంటే పొట్టి చెట్టు కాడ ఉండడమే శ్రేష్టమైనది అని చెప్తాం. ఒకవేళ మనం ఏ చెట్టు లేదు సార్, ఏ చెట్టు లేదు, ఓపెన్ ప్లేస్ లో మాత్రం నిలబడరాదు. ఓపెన్ గా ఉన్నటువంటి ప్లేస్ లో కనిపించారు నిలబడరాదు, ఎందుకంటే అక్కడ నువ్వే హైట్, నువ్వే మొనదిలినట్టు ఉంటావు. కాబట్టి ఓపెన్ ప్లేస్ లలో నిలబడరాదు. ఇంపార్టెంట్, ఏది చెయ్యకూడదు అని అంటాడు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్, ఇంకా కొంతమంది ఏం చేస్తున్నట్టే, అమ్మో మా సార్ చెప్పాడు నిలబడితే హైట్ ఉంటా కాబట్టి నేలపైన పడుకోరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, నేలపైన ఇలా మొత్తం కాళ్ళని చేతులను దూరం వేసి పడుకోరాదు. మరి ఏం చేయాలి సార్, మనం ఒక భంగిమలాగా తన కాళ్ళ మధ్యలోకి మెడను అంటే తన యొక్క హెడ్ ని కాళ్ళ మధ్యలో పెట్టేసి కాళ్ళను చేతులను ముడుచుకొని కూర్చోవడం చాలా సేఫ్. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే, ఎప్పుడైతే మనం ఇలా భంగిమలాగా అంటే తన యొక్క హెడ్ ను కాళ్ళ మధ్యలో పెట్టేసి ఇలా మనం చేతులను ఇట్లా ఫోల్డ్ చేసి కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మన ఘనపరిమాణం పూర్తిగా తగ్గుతుంది, మన యొక్క వాల్యూమ్ అనేది పూర్తిగా తగ్గుతుంది. ఇలా ఓపెన్ గా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే హెయిర్ మన బాడీ కూడా ట్రావెల్ కావడం వల్ల మన బాడీలో మొత్తం కూడా ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది, సర్ఫేస్ ఏరియా అనేది పెరుగుతుంది సార్. సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే పెరుగుతుందో ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది బాడీలో పూర్తిగా జనరేట్ అవుతుంది, కావున పిడుగు వచ్చి పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే భంగిమలాగా మన యొక్క వాల్యూమ్ ని, మన యొక్క ఘనపరిమాణాన్ని పూర్తిగా తగ్గించుకుంటామో మన బాడీలో ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది జనరేట్ అయినా కూడా అంతర్గతంగా న్యూట్రలైజేషన్ అవుతుంది. కాబట్టి ఆ పర్సన్ సేఫ్ అని చెప్పాలి. రైట్, సో ఇక్కడ అంతేకాకుండా మరి మామూలుగా ఏదైతే విద్యుత్ స్తంభాలు కావచ్చు, టెలిఫోన్ స్తంభాలు కావచ్చు ఎక్కడైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండడం చాలా సేఫ్. ఎందుకు, సో వాటి దగ్గర విద్యుత్ ఆవేశం ఎక్కువగా ఉంటుంది. పిడుగు అనేది ఇక్కడ విద్యుత్ ఆవేశం అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది భూమిలో ఎప్పుడు ఉండేది పాజిటివ్ ఛార్జ్.
మరి ఒక పాజిటివ్ ఛార్జ్ ని ఆ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జ్ అట్రాక్షన్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఏంటి అంటే ఎలక్ట్రిక్ స్తంభాల దగ్గర, టెలిఫోన్ స్తంభాల దగ్గర, ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఉండరాదు, దూరంగా ఉండాలి. ఎత్తైన ప్రదేశాలలో ఉండరాదు. ఎత్తైన భవనాలలో కూడా ఉండడం కంటే పొట్టిగా ఉండే భవనాలలో ఉండడం శ్రేష్టం అని చెప్తున్నామండి. అయితే మరి ఇలా ఇప్పుడు ఈ రోజు ఎత్తైన భవనాలు ఉన్నాయి కదా సార్, మరి ఎత్తైన భవనాలు ఉంటే కూలగొట్టుకుంటున్నామంటే కాదండి. మరి ఎత్తైన భవనాల నుంచి కూడా పిడుగు బారి నుండి రక్షణ పొందడం కోసం, ఈ పిడుగు బారి నుంచి రక్షణ పొందడం కోసం ఏం చేస్తామంటే ఇక్కడ లైటనింగ్ కండక్టర్స్ ని ఏర్పాటు చేస్తున్నామండి. వీటి పేరు ఏం పేరు అనేది, దీని పేరు ఏం పేరు, లైటనింగ్ కండక్టర్స్. ఎస్, లైటనింగ్ కండక్టర్స్ అంటారండి. తటిద్వాహకము అంటారండి, తటిద్వాహకం. తటిద్వాహకమును అమరుస్తారండి. మరి ఒక లైటనింగ్ కండక్టర్స్ ని ఈ రోజు దేంతో తయారు చేస్తున్నారంటే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ క్రోమియంతో తయారు చేయవచ్చు, లేదా జింక్ తో తయారు చేయవచ్చు, లేదా కాపర్ తో తయారు చేయొచ్చు అండి. సాధారణంగా ఈ యొక్క మెటల్స్ ని యూజ్ చేస్తారండి. మీరు అమెజాన్ లోనో ఫ్లిప్కార్ట్ లో కూడా ఈ యొక్క లైటనింగ్ కండక్టర్స్ ని సెర్చ్ చేసుకొని మీ ఇంటి పైన కనుక ఒకవేళ లైటనింగ్ కండక్టర్ లేకపోతే ఇమ్మీడియట్లీ ఏర్పాటు చేసుకోవాలి. సో పిడుగు బారి నుంచి రక్షణ పొందడం కోసం ఎత్తైన భవనాల పైన ఏం అమరుస్తారు అంటాడండి, లైటనింగ్ కండక్టర్స్, తటిద్వాహకాన్ని అమరుస్తారు. ఎప్పుడైతే అమర్చారో ఇది మనదేలినట్టు ఉంటుంది కదా, ఓకే, ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రికల్ ఛార్జ్ మన ఇంటిపై పడకుండా ఇలా మనదేలిని ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఛార్జ్ ఏం చేసింది, అట్రాక్షన్ చేసింది. ఇలా అట్రాక్షన్ చేయగానే ఇక్కడ నుంచి ఒక వైర్ వస్తుంది చూసినా, ఈ ఒక వైర్ అనేది భూమిలో ఉండేటటువంటి కాపర్ రాడ్ కి అనుసంధానం చేయబడి నెగిటివ్ అండ్ పాజిటివ్ అనేది న్యూట్రలైజేషన్ అవుతుంది. అంటే మన యొక్క ఇల్లు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జ్ నుంచి సేవ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఎత్తైన భవనాలను పిడుగు బారి నుంచి రక్షణ పొందడం కోసం ఏం ఏర్పాటు చేస్తారండి, తటిద్వాహకం ఏర్పాటు చేస్తారు, లైటనింగ్ కండక్టర్స్ ఏర్పాటు చేస్తారు. దీన్ని దేంతో తయారు చేస్తారు, క్రోమియం, కాపర్ ఆ జింక్ మెటల్ తో తయారు చేస్తారు. ఓకే, మరి ఈ యొక్క పిడుగు బారి నుంచి రక్షణ పొందడం కోసం మనం గృహంలో గనక ఉంటే, ఇంటిలో గనక ఉంటే విపరీతమైన శబ్దాలు పడుతున్నాయండి, విపరీతమైన సౌండ్ వస్తుందని వెంటనే నువ్వు కిటికీలు తీసేసి ఏదో సెల్ఫీలు దిగడము, ఏదో డోర్లు ఓపెన్ చేసి మాత్రం చేయకూడదు. ఎప్పుడైతే అలా ఓపెన్ చేసి పెడతావో గాలి అనేది నేరుగా లోపలికి ప్రవేశించడం వల్ల ఇల్లు పూర్తిగా విద్యుత్ ఆవేశం గావించబడుతుంది. కాబట్టి పిడుగు ఆ సమీపంలో ప్రవేశిస్తున్నటువంటి మేఘం యొక్క ఎలక్ట్రికల్ ఛార్జ్ ని యొక్క ఇల్లును అట్రాక్షన్ చేసే పవర్ ఎక్కువగా ఉంటుంది. కావున ఈ సందర్భంలో తలుపులను, కిటికీలను, వెంటిలేటర్ను సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండే అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను, అంటే రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, ఎయిర్ కండిషనర్స్ కావచ్చు, టీవీ కావచ్చు, కంప్యూటర్, ఇలాంటి అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేసి ఉంచవలేను. ఫలితంగా ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది భూమిలో, అంటే మన ఇంటిలో ఎలక్ట్రికల్ ఛార్జ్ జనరేట్ కాకుండా పిడుగు నుండి కొంతవరకు మనం రక్షణ పొందవచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే పిడుగు పడుతున్న సందర్భంలో నేలపై పడుకోవచ్చా అంటాడు, పడుకోలేము. నిలబడవచ్చా, నిలబడలేము. పరిగెత్తవచ్చా, పరిగెత్తలేము. మరి ఏం చేయాలి సార్, భంగిమలాగా కూర్చోవాలి. అంటే మనం కింద నేలపై కూర్చొని మన యొక్క మోకాలను తలలో, మన తలను మోకాల మధ్యలో ఉంచేసి మన యొక్క హెయిర్ బయటికి చూడకుండా, సో పూర్తిగా మన తల బయటికి లేకుండా గుండ్రగా ఒక ముద్దలాగా కూర్చోవడం వల్ల పిడుగు బారి నుంచి రక్షణ పొందుతున్నాం అనే విషయాన్ని గమనించండి. కాబట్టి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఒక న్యాచురల్ ఫినామినా, ఇది ఒక సహజ దృగ్విషయం అండి. మరి ఇలాంటి ఈ యొక్క పిడుగుని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మహానుభావుడు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు పిడుగు అంటే ఏంటి, పిడుగు నుంచి ఎట్లా రక్షణ పొందాలి. ఇప్పుడు చూడండి, ఒక తాటి చెట్ల పై దగ్గర, కొబ్బరి చెట్ల పైన కానీ ఎందుకు కూర్చోకూడదు అంటాడు, ఇలా మనదేని ఉండేటట్లు ఉండడం వల్ల వీటి యొక్క చివరి భాగం నుంచి భూమిలో ఉన్న పాజిటివ్ ఛార్జ్ చాలా ఫాస్ట్ గా పైకి ఎగ్జైటింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి మేఘాలకు ఉండే నెగిటివ్ ఛార్జ్ ఉంది, రెండింటి మధ్య అట్రాక్షన్ ఫామ్ అయిపోయి పిడుగుపడి ఆ యొక్క మనకు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్, విద్యుత్ ఉత్సర్గం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు అనేక మంది ప్రజలు ఈ యొక్క పిడుగు బారి నుంచి అవగాహన లేక చనిపోతున్నారు. కాబట్టి దీని గురించి మీరు ఒక ఉపాధ్యాయులుగా మీ యొక్క సమీపంలో ఉండేటటువంటి ప్రజలకు ఖచ్చితంగా దీనిపైన అవగాహన కలిగించాలి. మీరు కూడా ఒక టీచర్స్ కాబట్టి ఖచ్చితంగా మన ఇండియన్ గవర్నమెంట్ యూజ్ చేస్తున్నటువంటి స్టాండర్డ్ యూనిట్స్ ఏంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటాడండి. భారతదేశంలో ఉపయోగిస్తున్న కరెంటు రకాలేంటి, ఏ కరెంట్ అండి మన ఇంట్లో ఉపయోగించేది, ఏసీ కరెంట్, సింగిల్ ఫేజ్ కరెంట్ అన్నారు. ఒకటో ఫేజ్ అని చదవద్దు, దీన్ని సింగిల్ ఫేజ్ కరెంట్ అని చదవాలి. 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ, ఎంత పౌనపుణ్యం ఉంది, 50 హెర్ట్జ్ పౌనపుణ్యం ఉంటుంది. అంతేకాకుండా మన ఇంట్లో మనం కరెంటు బిల్లును అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా ఫినామినాస్ కనిపిస్తాయండి. సో ఇక్కడ ఎంత అంటే 220 to 240 వోల్టేజ్ కరెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.